ఆయన చెప్తున్నాడు, ఏ గడియ వస్తానో తెలీదు, కానీ ఒక దినాన వస్తాను, కాబట్టి సిద్ధంగా ఉండండి అన్నాడు ప్రభు. మరి ప్రభు యేసు క్రీస్తు వారిని ఎదుర్కోవడానికి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? 10 మంది కన్యకుల ఉపమానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందులో 5 ప్రిపరేషన్ వెల్ అండ్ గుడ్, ఇంకా మిగిలిన 5 ప్రిపరేషన్ సరిగ్గా లేదు. వారు అనుకున్నారు మేము సరిగ్గానే సిద్ధపడ్డాం అని అనుకున్నారు, కానీ చివరి నిమిషానికి వచ్చేటప్పటికి వారి బుడ్డిలో నూనె అయిపోయింది, వారి దివిటీలు ఆరిపోతున్నాయి, వారికి నూనె సరిపోలేదు. వారు నూనె కొనుక్కోవడానికి షాపుకి వెళ్ళొచ్చే లోపల పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్నటువంటి 5 కన్యకలను తీసుకుపోయాడు. తర్వాత తాళం వేయబడింది, తిరిగి తెరవబడలేదు. అయ్యా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనాయన అంటే, మీరెవరో నాకు తెలియదు అని పెండ్లి కుమారుడు సరిగ్గా సిద్ధపడినటువంటి ఆ కన్యకులకు చెప్పడం చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు వస్తే నీ సిద్ధపాటు ఎలా ఉంది?